హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా తోటకూర మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. తోటకూర మన ఇంట్లో దాదాపుగా ప్రతిరోజు కంపల్సరీగా ఉండే ఆకుకూర. తోటకూర ఫ్రై, తోటకూర పప్పు, చపాతీతో సైడ్ డిష్గా, పిండి వంటల్లో అయినా ఎక్కువగా యూజ్ చేస్తాం. తోటకూర అంటే సింపుల్ టేస్ట్, తొందరగా తయారవడం, అందరి హెల్త్కి సూట్ అవడం వల్ల ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎనీమియా అంటే రక్తహీనతని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా అన్ని ఆకుకూరల్లానే బోన్ స్ట్రెంత్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. అలాగే చాలామంది తోటకూర జ్యూస్లో కూడా తీసుకుంటారు. ఇవి తోటకూర వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్. సో మనకి తోటకూర మొక్కను పెంచడానికి మెయిన్గా 12x12 సైజ్ ప్లాంట్ గ్రో బ్యాగ్ కావాలి. అలాగే వాటర్ డ్రైన్ అవడానికి ప్రాపర్గా హోల్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకొని తీసుకోండి. తెలుసు కదా, వాటర్ డ్రైన్ అవడానికి హోల్స్ లేకపోతే వాటర్ స్టాగ్నెట్ అయ్యి రూట్స్ డ్యామేజ్ వల్ల ప్లాంట్ అనేది పెరగదు. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మి కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. ముందుగా తోటకూర సీడ్స్ని తీసుకొని సాయిల్ సర్ఫేస్ మీద స్ప్రింకిల్ చేసుకోండి. తోటకూర సీడ్స్ చిన్నగా ఉంటాయి, సో జస్ట్ కొంచెం తీసుకొని వేసుకుంటే చాలు. ఎక్కువగా వేస్తే ఏమవుతుందంటే జర్మినేట్ అవుతుంది, ప్లాంట్ లష్గా పెరుగుతుంది, కానీ సరిగ్గా వాటర్, సన్లైట్ అందకపోతే కనుక ఒడిలిపోయి పాడైపోతాయి. మనం ప్లాంట్స్ పెంచడం మాత్రమే ఏంగా కాకుండా ప్రాపర్ కేర్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. తోటకూర ప్లాంట్కి ఆల్మోస్ట్ 5 నుంచి 6 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది కంపల్సరీ. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. ఇంకా ఆల్మోస్ట్ 15 to 20 డేస్లో ఫ్రెష్ తోటకూర మనకి రెడీగా ఉంటుంది. లీవ్స్ కట్ చేసుకొని వాడుకున్న తర్వాత ప్లాంట్ మళ్ళీ ఫ్రెష్ తోటకూరని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా తోటకూరని పండించుకోవచ్చు. అంతే, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల టెర్రస్లో మనం తోటకూర మొక్కని ఈజీగా పెంచవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.